'ఓజీ' సినిమా 3 డేస్‌లో అయితే 200,00,00,000 గ్రాస్‌లోకైతే ఎంట్రీ అయింది. సో, ఫస్ట్ డే చూసుకున్నట్టయితే 154,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. ఈ రీసెంట్‌గా వచ్చిన 'కూలీ' సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 151,00,00,000 అయితే వచ్చింది ఫస్ట్ డేన. సో, అదైతే ఆ రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. 'ఓజీ' సినిమా వచ్చేసరికి 154,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. ఇక సెకండ్ డే వచ్చేసరికి 30,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. రఫ్‌గా 30-35,00,00,000. సో, 2 రోజుల్లో 175-180,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజున సేమ్ అదే రేంజ్‌లో 30-35,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. టోటల్‌గా 200,00,00,000 ప్లస్ అయితే కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు. నెట్ పరంగా చూస్తే 122,00,00,000 షేర్ అయితే వసూలు చేసింది. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోని 155,00,00,000 అయితే అమ్ముడైంది. ఓవర్‌సీస్ నుంచి కలుపుకొని ఇంకొక 20,00,00,000 కలుపుకుంటే 175,00,00,000 వరకైతే బిజినెస్ చేసింది. సో, ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 170,00,00,000 షేర్ అయితే వసూలు చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఇప్పటికి 122,00,00,000 మాత్రమే వసూలు చేసింది. ఇక సండే రోజున ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ చూడాలి. అలాగే ఓవర్‌సీస్‌లో 4.5 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. సో, అక్కడైతే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయిందనేది చెప్తున్నారు. ఇది 3 డేస్‌లోనే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది ఓవర్‌సీస్‌లో. ఓవర్‌సీస్‌లో ఇప్పటి వరకైతే సేఫ్ ఈ సినిమా. ఇండియా పరంగా చూసుకుంటే ఈ సినిమా ఇంకొక 60-70 క్రోర్స్ అయితే వసూలు చేయాల్సి ఉంటుంది. సో, ఈ సినిమా హిట్టా? ఫ్లాప్ అనే విషయం ఇంకా ఒక 2, 3 డేస్‌లో తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ లైఫ్ టైమ్ 158,00,00,000 గ్రాస్‌నైతే ఈ 'ఓజీ' సినిమా 2 రోజుల్నే కొట్టేసింది. 'ఓజీ' సినిమాకొచ్చేసరికి 2 రోజుల్లో 175,00,00,000 ప్లస్ వచ్చింది. 'భీమ్లా నాయక్ లైఫ్ టైమ్' కలెక్షన్స్ వచ్చేసరికి 158,00,00,000 మాత్రమే. సో, ఈ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అయితే చాలా పెరిగింది. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాకపోయినప్పటికీ కూడా భాషల్లో డబ్బింగ్ అయితే అయింది. కానీ ఎక్కడ కూడా కలెక్షన్‌లు లేవు. హిందీలో చూస్తే ఫస్ట్ రోజు 50,00,000 మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఎక్కడా కూడా సపోర్ట్ అయితే లేదు. తెలుగు వెర్షన్ మాత్రమే ఎక్కడ చూసినా దుమ్ము రేపుతుందనమాట. సో, ఇప్పటి వరకైతే 200,00,00,000 గ్రాస్‌లో అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇంకొక 100,00,00,000 గ్రాస్ కొడితే మాత్రం ఈ సినిమా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక సీడెడ్‌లో చూసుకుంటే ఈ సినిమాకి సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. నైజాంలో చూసుకుంటే హైదరాబాద్‌లో మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. షోస్ గూడా ఫుల్ అవుతున్నాయి. కానీ బీ, సి సెంటర్స్‌లో మాత్రం ఈ సినిమాకి పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎక్కలేదు కాబట్టి ఈ సినిమాకి పెద్దగా సపోర్ట్ అయితే దొరకట్లేదు. ఇంకా ఆంధ్రాలో చూసుకుంటే ఆంధ్రాలో కూడా కొన్ని మెయిన్ సెంటర్స్‌లో బాగానే ఆడుతుంది. సో, డే 1 వచ్చేసరికి 154 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది కదా! డే 2 వచ్చేసరికి 30-35 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. దాదాపుగా 70% అయితే డ్రాప్ అయింది. ఇక డే 3 వచ్చేసరికి కూడా సేమ్ 30-35 క్రోర్స్ రేంజ్‌లోనే ఉంది. సో, సెకండ్ డేకి, థర్డ్ డేకి అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. కానీ ఫస్ట్ డేతో పోల్చుకుంటే 70% అయితే కలెక్షన్స్ అయితే డ్రాప్ అయినాయి. బుక్ మై షోలో గంటకి 16,000 టికెట్స్ అయితే ప్రస్తుతానికైతే బుక్ అవుతున్నాయి. సో, ట్రెండింగ్‌లోనే ఉంది. సో, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకొక 3, 4 డేస్ అయితే పడుతుంది. చూడాలి. ఈ సినిమా హిట్ అనిపించుకుంటుందా? బ్లాక్ బస్టర్ అవుతుందా చూడాలి. సో, పవన్ కళ్యాణ్ టార్గెట్ వచ్చేసరికి 300 క్రోర్స్ అయితే కలెక్ట్ చేయాలి గ్రాస్ పరంగా. సో, నెట్ పరంగా చూస్తుంటే 175-180,00,00,000 అయితే షేర్ పరంగా వసూలు చేయాలి. వస్తేనే సినిమా హిట్ అనిపించుకుంటుంది.